మీరేం బాధపడకండి. మీరు ఆశపడుతున్నది నిజమే అవుతుంది. వారసురాలిగా మీ భూమి మీ ఇంటికి వస్తుంది అని ఆ డైరెక్టర్ జయవర్ధన్ చెప్పడంతో, అంటే భూమి శరశ్చంద్ర గారి కూతురని రిపోర్ట్ వచ్చిందా అని అపూర్వ చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. అంతే కదండీ! మళ్ళీ నా నోటితో చెప్పించాలని మీరెందుకు చూస్తున్నారు? మీరు ఆశపడుతున్నదే జరుగుతోంది కదా! అని ఆ డీఎన్ఏ రిపోర్ట్స్ డాక్టర్ చెప్తూ ఉండడంతో, అయితే ఆ డీఎన్ఏ రిపోర్ట్స్ మీరు మార్చేయాలి. నేను ఏదో కాసేపు మీ నుంచి నిజం రాబట్టడానికి ఇలా సౌమ్యంగా మంచిదానిలా మాట్లాడాను. ఇప్పుడు భూమి మా ఇంటి వారసురాలని తెలియకూడదు. మీరు ఆ రిపోర్ట్‌ని మార్చేసి నెగెటివ్‌గా చేయాలి అని అపూర్వ చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అని జయవర్ధన్ అంటూ ఉంటాడు. నువ్వేమీ ఊరికే చేయనవసరం లేదు. ఇదిగో బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. నీకు ఎంత కావాలంటే అంత రాసుకో అని బ్లాంక్ చెక్ ఇవ్వడంతో, ఏంటి అపూర్వ, నువ్వు నాకు బ్లాంక్ చెక్ ఇస్తున్నావా? నువ్వు మంచిదానివి కాదని ఫోన్‌లోనే చెప్పి ఉంటే, నేను అపాయింట్మెంట్ లేదని నేను అసలు ఇక్కడికి రానిచ్చేదాన్నే కాదు కదా! నువ్వు నన్ను కొందామనుకుంటున్నావా? నువ్వు నన్ను కొనలేవు. ఎందుకంటే నేను సిన్సియర్ డాక్టర్‌ని. నేను అలా ఎప్పటికీ చెయ్యను అని నువ్వు ఫోన్‌లోనే అడిగి ఉంటే, నేను ఫోన్‌లోనే చెప్పుతో కొట్టినట్లు అపాయింట్మెంట్ ఇచ్చేవాడినే కాదు అని జయవర్ధన్ చెప్తూ ఉంటాడు. చూడు జయవర్ధన్, నువ్వు తెప్పలాంటి వాడివి. నేను ఎదురు వచ్చే పెను తుఫాన్ లాంటి దాన్ని. కాబట్టి నువ్వు నా ముందు నిలబడలేవు అంటే, ఈ డైలాగులన్నీ నాకు తెలిసిన ఒక మూవీ డైరెక్టర్ ఉన్నారు. అతనికి చెప్తాను కానీ, నీకు ఏదైనా పదో పరకో కలిసి వచ్చేలా ఏమైనా అవకాశాలు ఇస్తాడేమో అని జయవర్ధన్ అంటాడు. వెంటనే ఆ చెక్క చించిపడేసి అపూర్వ ముఖంపై విసిరి కొడతాడు. చూడు జయవర్ధన్, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నాతో పెట్టుకోవడం, చూస్తాను అని అపూర్వ వెళ్తుంది. గెట్ లాస్ట్ అంటూ జయవర్ధన్ కూడా అపూర్వని తిట్టి పంపిస్తాడు. ఇదంతా కూడా కేపీ, చెర్రీ చాటుగా చూసి అపూర్వ వెళ్ళగానే, సార్ మీ సిన్సియారిటీకి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ కేపీ ఏమో నమస్కారం పెడుతూ ఉంటే, ఇంతకీ మీరెవరు అని జయవర్ధన్ అడుగుతూ ఉంటాడు. మీరు రిపోర్ట్స్ తయారు చేశారు కదా, ఆ భూమి మంచి కోరేవాళ్ళం సార్. ఇప్పుడు మీరు రిపోర్ట్స్ మార్చమని చెప్పారు కదా, అది మాకు భూమికి చెప్పాలి. ఇది చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. తర్వాత శారద కూరగాయలు కట్ చేస్తూ ఉంటే, అత్తయ్య అంటూ భూమి రావడంతో, మొత్తానికి దారిలో పడ్డావన్నమాట అని ఆ పిలుపు విన్న శారద పూర్ణి మాట్లాడుతూ ఉంటే, శారద అత్తయ్య అన్న పిలుపుకి చాలా సంతోషపడుతూ భూమి వైపు చూస్తూ ఉంటుంది. నేను ఆంటీ అని పిలవబోయి ఏదో పొరపాటున అత్తయ్య అని పిలిచాను అని భూమి అంటే, ఆ పిలుపు చాలా బాగుందమ్మా అని శారద అంటుంది. మీకు బాగున్నా కూడా కొందరికి ఇష్టం ఉండదు కదా ఆంటీ, కాబట్టి అందరికీ ఇష్టమైన రోజున నేను తప్పకుండా అలాగే పిలుస్తాను అని భూమి చెప్తూ ఉంటే, గగన్ అప్పుడే సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతకీ ఏంటమ్మా చెప్పు అని శారద అనడంతో, మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి. నాకు సంతోషకరమే కానీ మిగతా వాళ్ళకి కాదులేండి అని అంటే, నీకు సంతోషకర విషయమైతే మాకు కూడా అదే సంతోషకరమైన విషయమే, చెప్పమ్మా భూమి అని శారద అంటుంది. ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జయవర్ధన్ గారు ఉన్నారు కదా, ఆయన్ని రిపోర్ట్స్ మార్చమని ఆ అపూర్వ అడిగిందంట. ఆయన చాలా స్ట్రిక్ట్ కాబట్టి ఇదంతా కుదరలేదంట. కాబట్టి రిప్పు నేను శరశ్చంద్ర గారి కూతుర్ని, కన్న కూతుర్ని, పైగా నిర్దోషిని అని కూడా నిరూపితమవుతుంది. అప్పుడు నేను రిలీజ్ అయిపోతాను. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమందికి సంతోషం కాదు కదా అని గగన్ వైపు చూస్తూ భూమి చెప్తూ ఉంటే, అవుతుందమ్మా, అందరికీ సంతోషం అవుతుంది, చూస్తూ ఉండు అని శారద గగన్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. గగన్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూ వింటూ ఉంటాడు. అప్పుడే కాబట్టి ఈ సంతోషంలో వంటంతా నేనే చేయాలనుకుంటున్నాను, మీరు లేవండి ఆంటీ అని బలవంతంగా శారదను లేపి కూరగాయలు కట్ చేస్తూ పొరపాటున వేలు కట్ చేసుకొని అబ్బా అని కేకలు పెడుతూ ఉంటే, ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా చాలా జాగ్రత్తగా పనిచేయాలమ్మా భూమి, ఇప్పుడు చూడు వేలు ఎలా కట్ అయిందో, ఉండు నేను పసుపు తీసుకువస్తాను అని శారద, నేను ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాను అని పూర్ణి ఇద్దరు పరుగులు పెడతారు. ఇదంతా చూస్తున్న గగన్ వాళ్ళిద్దరూ వెళ్ళగానే అక్కడి నుంచి ఒక టేబుల్ అడ్డుగా ఉంటే, అక్కడి నుంచి ఒక దూకేసి భూమి దగ్గరికి వచ్చి రక్తం కారుతున్న భూమి వేలుని నోట్లో పెట్టుకుంటాడు. అప్పుడే శారదాస్ పూర్ణి వచ్చి సిగ్గుపడుతూ పక్కకు తిరిగి నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. భూమి చాలా షాకింగ్గా గగన్ని చూసి కాసేపటికి తేరుకొని, మీరు మర్చిపోతున్నారండి, మీరు ఆపాలనుకుంటున్నది శరశ్చంద్ర గారి రక్తాన్ని అని భూమి చెప్పగానే ఒక్కసారిగా గగన్ భూమి వేలుని బయటికి తీస్తాడు. వెంటనే గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి భూమి, వాడు మర్చిపోయినా కూడా నువ్వు కాసేపు గుర్తు చేయకుండా సైలెంట్గా ఉండొచ్చు కదా, వాడికి గుర్తుకు వచ్చినప్పుడే వచ్చేది అని శారద పసుపు పెడుతూ అడుగుతూ ఉంటుంది.
ఆయన మర్చిపోయినా కూడా ఎప్పుడో ఒకసారి ఆయన నన్ను శరశ్చంద్ర కూతురుగా గుర్తించాల్సిందే, ఒప్పుకోవాల్సిందే కదా ఆంటీ. అప్పుడే కదా నన్ను జతగా అంగీకరిస్తాడు. అప్పుడు కదా నేను మిమ్మల్ని మనసారా అత్తయ్య అని పిలవగలను అని భూమి చెప్తూ ఉంటుంది. తర్వాత జయవర్ధన్ ఇంటికి రౌడీలు వస్తారు. ఏయ్ ఎవరు మీరు అని జయవర్ధన్ నిలదీస్తూ ఉంటే, నువ్వు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని చెప్పావు కదా అపూర్వ గారికి అని అనడంతో, ఓ ఇప్పుడు బెదిరించమనే మిమ్మల్ని కూడా పంపించిందా? నేనైతే నన్ను చంపినా కూడా నేను మార్చను అని అతను చెప్తూ ఉంటాడు. మేము మిమ్మల్ని ఎందుకు చంపుతాం సార్? మిమ్మల్ని వాడుకోమని డబ్బులు ఇచ్చినట్లుగానే ఆవిడ మాకు కూడా డబ్బులు ఇచ్చింది. కావాలంటే మేము మీ పిల్లల్ని చంపుతాము అని కత్తి పెట్టగానే, వద్దు వద్దు ఆవిడ చెప్పినట్లే నేను డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేస్తాను అని అతను కాళ్ళు పట్టుకుంటాడు. ఇప్పుడు దారిలోకి వచ్చారు. రేపు కనుక మళ్ళీ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చనని మీరు దొంగ మొండి పట్టు పెట్టారనుకోండి, అప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగి రారు అని వార్నింగ్ ఇవ్వడంతో, లేదు నేను మాట మార్చను అని అతను చెప్తూ ఉంటాడు. వెంటనే అతను అపూర్వకి కాల్ చేసి, మేడం పని పూర్తయిపోయింది అని అనడంతో, అలాగేనని అపూర్వ ఫోన్ పెట్టేసి, పిన్ని పని పూర్తయిపోయింది. రేపు మా బావని చంపిన ఆ భూమి జైలుకి వెళ్ళిన తర్వాత నేను అరేంజ్ చేసిన లేడీ కిల్లాడి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది. అది చావుని చూడబోతోంది అని అపూర్వ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. తర్వాత వంశీ ముసుగు దొంగల మంకీ క్యాప్ పెట్టుకొని శరశ్చంద్ర గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని ఎవరూ లేరు కదా అని లోపలికి వెళ్ళి ఏదో వెతుక్కుంటూ ఉంటాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ రేయ్ ఎవర్రా అది అని లోపలికి వస్తూ ఉండడంతో వంశీ ఒక చోట దాక్కొని ఉంటాడు. ఇక దాక్కొని ఉన్న వంశీని చూసిన కానిస్టేబుల్ రేయ్ ఎవర్రా నువ్వు అని పట్టుకోబోతూ ఉంటే ఆ కానిస్టేబుల్ని వంశీ తోసేసి పరుగులు పెడుతూ తప్పించుకొని ఇంటికి వస్తాడు. అర్ధరాత్రి ఇందు గదిలో కూర్చొని లైట్ ఆఫ్ చేసుకుని ఉంటుంది. అప్పుడే వంశీ లోపలికి రావడంతో, ఏంటి ఇందు భయపెట్టేశావే ఇలా చీకట్లో కూర్చొని అని అనడంతో, అదేంటండి నేను నిద్రపోతుంటే నాకు మెలకువ వచ్చింది. లేచి చూడగా పక్కన మీరు లేరు. ఇంత అర్ధరాత్రి ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఇందు అడగడంతో, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే హాస్పిటల్లో చేర్పించి వస్తున్నానులే. అయినా నువ్వేంటి నన్ను అనుమానిస్తున్నావా అని అంటే, లేదండి సడన్గా లేకపోయేసరికి మీరు ఏమైపోయారో అని టెన్షన్ వచ్చింది. ఈసారి ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పి వెళ్ళండి అని ఇందు అంటుంది. సరే పడుకో, రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేస్తాయి కదా, భూమికి శిక్ష పడుతుందా అని అడగడంతో, నాకెలా తెలుస్తుంది? రేపు కోర్టులో తెలుస్తుంది. పడుకోండి నిద్ర వస్తుంది అని ఇందు అంటుంది. భూమికి శిక్ష పడితే నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని వంశీ అనుకుంటూ ఉంటాడు. బహుశా శారద పూజ చేసి మా భూమికి శిక్ష పడకుండా నిర్దోషిగా బయటకి రావాలి అని చేస్తూ హారతి ఇస్తూ ఉంటుంది. అమ్మ భూమి నువ్వు ఖచ్చితంగా నిర్దోషిగా బయటికి వస్తావు అని శారద చెప్తే, ఆ దేవుడి ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నాకు కూడా నమ్మకం ఉందా ఆంటీ? నన్ను ఆశీర్వదించండి ఆంటీ అని భూమి శారద కాళ్ళపై పడుతుంది. నా కొడుకుతో శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు అని శారద ఆశీర్వదిస్తూ ఉంటుంది. పూర్ణి గగన్ ఎక్కడా అని అడగడంతో, ఉదయం నుంచి అసలు మూడీగా ఉన్నాడమ్మా, అసలు బయటికే రావటం లేదు అని పూర్ణి అంటే, పిలవచ్చు కదా అని శారద అంటుంది. అన్నయ్య మనసు బాగోలేనప్పుడు పిలిస్తే రాడు కదమ్మా, నీకు కూడా తెలిసిందే కదా, అందుకే పిలవటానికి భయపడ్డాను అని పూర్ణి అంటే, అందుకే నేను కూడా పిలవలేదాంటి భయపడ్డాను అని భూమి చెప్తుంది. నువ్వు నిర్దోషిగా బయటికి రావడం నాకెంత అవసరమో వాడికి కూడా అంతే అవసరం. మీరు భయపడితే ఎలా, ఉండండి నేను తీసుకువస్తాను అని శారద వెళ్తుంది. ఇక గగన్ చాలా బాధపడుతూ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రే గగన్ కోర్టుకు వెళ్ళాలి, టైం అవుతోంది, ఇంకా ఇలాగే ఉన్నావేంటి, రా వెళ్దాం అని శారద పిలుస్తూ ఉంటే, అమ్మ ఒక పెద్ద సైకిల్లోనే నా మదిలో సుడులు తిరుగుతోందమ్మా, నాకు రావాలా వద్దా అన్న సంఘర్షణ ఏమీ అర్థం కావటం లేదు అని గగన్ అంటే, నీ మాటలేమీ నాకు అర్థం కావటం లేదు అని శారద అంటుంది. సరేనమ్మా నా మాటల్ని పక్కన పెట్టు, ఇప్పుడు భూమి శరశ్చంద్ర గారి కూతుర్నని బలంగా నమ్ముతోంది, నీకేమనిపిస్తోంది అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు.